వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు భిన్న వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఇంజనీర్లలో భీష్మ పితామహుడిగా పిలుచుకునే డాక్టర్ పీజీ శాస్త్రి గారు మన స్టూడియోకే వచ్చారు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అర్ధ శతాబ్దానికి పైగా సాగునీటి రంగంలో అపార అనుభవం ఉన్న లివింగ్ లెజెండ్ పీజీ శాస్త్రి గారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సంచలన విషయాలు మనతో పాటు ఇప్పటి వరకు షేర్ చేశారు. మేడిగడ్డ డ్యాం అసలు ఎందుకు కుంగింది, నీళ్లు లిఫ్ట్ చేయడం సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ వెయిట్ చేసే టాపిక్ ఇది. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా అనేది. అన్నారం సుందిళ్ల పరిస్థితి ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే ఎన్డీఎస్సీ చెప్పిన ప్రైమరీ కాజ్ విషయంలో కూడా కొంచెం చాలా మైనర్ గా ఆయన డిఫర్ చేశారు. ఎవరైనా సార్ తో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా జీ తెలుగు న్యూస్ కి కాల్ చేయొచ్చు. ఆయన లెజెండ్, నాట్ నార్మల్ ఇంజనీర్. తెలుగు రాష్ట్రాల్లోనే నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అంశాలపై దశాబ్దాల అనుభవంతో ఆయన ముద్ర వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో చెప్పొచ్చు. ఎందుకంటే 2 పిహెచ్డీలు జర్మనీలో 1962లో పిహెచ్డీ చేశారు. తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప ఇంజనీర్. ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ లో ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో 1957లో, ఇప్పుడు కాదు, అప్పుడు దేశంలో ఒకటే ఒక ఐఐటి ఉంది. ఇప్పుడు ఇన్ని ఐఐటీస్ హైదరాబాద్ లో కంపెనీలు కూడా అయ్యాయి కాబట్టి డిఎస్సి లో కూడా పిహెచ్డి, డాక్టరేట్ ఇన్ సైన్స్. ఈవెన్ వరంగల్ ఎన్ఐటి మాజీ డైరెక్టర్ గా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఆయనే. ఆల్మట్టి ప్రాజెక్ట్ అప్పుడు ఇష్యూ రిజాల్వ్ చేసింది, ఎత్తు పెంపు చేసింది ఆయనే. సో ఇప్పుడు ఈ జనరేషన్ తెలీదు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో రివర్ వ్యాలీ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల కమిటీకి కూడా మాజీ చైర్మన్ గా వర్క్ చేశారు. ప్రపంచ బ్యాంక్, నెదర్లాండ్స్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, అమెరికాలోని ఓయో స్టేట్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలు అందించారు సార్. అలాగే 89కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పత్రాలు ప్రచురించిన విద్యావేత్త. అలాగే పద్మభూషణ్, డాక్టర్ కేఎల్ రావు అవార్డుతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న విశిష్ట వ్యక్తిత్వం అనేది. సార్ తో ఎవరైనా డిఫర్ చేయాలనుకుంటే ప్లీజ్ కాల్ చేసి డైరెక్ట్ గా మీకున్న డౌట్స్ ని సార్ తోనే అడగచ్చు. సో సార్, ఇప్పుడు జరిగిపోయింది. మేడిగడ్డ కుంగింది, అన్నారం సుందిళ్ల పరిస్థితి కూడా అంతే. దీనికి ప్రధాన కారణం ఓవరాల్ గా మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే డిజైన్ లో లోపం. ఎందుకు డిజైన్ లో లోపం? ఒకటి ప్రధానంగా రూట్ 2GH. చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నప్పుడు మనకు ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటాం. మీరు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంఎస్సీ కదా మీరు. సో ఎందుకు చెప్తున్నారు ఇవి నిత్య జీవితంలో యూజ్ అవుతాయా అని? అందరికి యూజ్ కాకపోవచ్చు కానీ ఇంజనీరింగ్ లో యూజ్ అవుతాయి. రూట్ 2GH రూట్ 2G అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, H అంటే హైట్, గురుత్వాకర్షణ శక్తి భూమి, రూట్ 9.81 ఉంటుంది. సో అక్కడ రూట్ 2GH అన్న చిన్న సింపుల్ ఫార్ములాని, బేసిక్స్ ని మర్చిపోతే ఇంజనీర్లు ఏమవుతుందో అది జరిగింది. ఆ రూట్ 2GH కాస్త వెలాసిటీ 14 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. 3 లేదా 4 మీటర్లు ఉండాలి. దాన్ని రెక్టిఫై చేశారంటే చేయలేదు. చేయకపోవడం వల్ల కుంగిపోయింది. 6 నెలల్లోనే దాని ఇంపాక్ట్ కనిపించింది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీలను కూడా ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రికమెండ్ చేసింది. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం సుందిలకు నీళ్లు ఎత్తిపోయొచ్చా? ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ల బ్యారేజీలు కూడా కూలిపోతాయి, భద్రాచలం కొట్టుకుపోతుందని ప్రభుత్వం చెప్తుంది. చెప్పండి. భారత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ నన్ను లివింగ్ లెజెండ్ అంటున్నారు. ఏమాత్రం కాదు, నేను ఒక స్టూడెంట్నే ఈ రోజున కూడాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఇంజనీర్లు అట్లా అనుకోవట్లేదు, అన్ని తెలుసు అనుకుంటారు. మీలాంటి వాళ్ళని అనుకుంటే నేను ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నా స్పెషలైజేషన్ వాటర్ రిసోర్సెస్, డ్యామ్స్, బ్యారేజెస్ లోనే ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది. మన ఇంజనీర్స్ అందరితోనూ సహకారంతో నా నాలెడ్జ్ను కూడా నేను ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకుందామని కోరుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాచారం వద్దాం. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి
అన్నారంకి సుందెళ్ళకి పంపు చేసి ఫైనల్గా ఎల్లంపల్లికి పంపు చేసి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు కదా. ఎల్నినో ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంది. దాన్ని జూమ్ చేయగలరా సార్ మీరు? దాన్ని జూమ్. ఓకే, ఎస్. అక్టోబర్ వరకు బహుశా వర్షాలు రావని అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఈ క్వశ్చన్ అరైజ్ అవుతోంది. ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారంకి, సబ్సిక్వెంట్లీ సుందెళ్ళకి, ఫైనల్లీ ఎల్లంపల్లికి పంపు చేసి ప్రజెంట్ సిచ్యుయేషన్లోనే దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? ఎన్డిఎస్ఏ మన్ని గేట్లు కంప్లీట్గా 3 బ్యారేజెస్కి ఓపెన్గానే పెట్టమంది కదా. మీరు మేడిగడ్డ నుంచి గేట్ క్లోజ్ చేసి ఓపెన్గా పెట్టినా కూడా వాటర్ ఎండిడిఎల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే న్యాచురల్ ఫ్లోయే ప్రాణహితలో ఫ్లో వస్తోంది. ఆ ప్రాణహిత ఫ్లో వల్లనే గోదావరిలో వాటరు ఎట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎండిడిఎల్ కంటే ఎక్కువగానే ఉంది ఎలివేషను. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఓపెన్గా పెట్టి కూడా మనం వాటర్ని పంపు చేయొచ్చు. సింపుల్గా స్విచ్ ఆన్ చేయటమే కదా. పవర్ సప్లై కనుక పంప్ హౌస్కి ఇస్తే అక్కడి నుంచి పంపు చేద్దాం అన్నారంకి అనగానే అన్నారంని క్లోజ్ చేయాలి ముందు గేటు. ఎందుకని? అన్నారం గేట్ ఇంతవరకు ఓపెన్గా ఉంది. గోదావరిలో నీళ్లు ఏమొస్తాయి పోతున్నాయి. ఇప్పుడు మనం పంపు చేస్తే మేడిగడ్డ నుంచి అన్నారంకి ఆ నీళ్ళన్నీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి, ఓపెన్ గేట్స్ కాబట్టి. అదే సిచ్యుయేషన్ సుందెళ్ళకి వస్తుంది విత్ కంప్లీట్లీ ఓపెన్ గేట్స్. దానికి సమాచారం ఏమిటి? మనం ఆ గేట్లని అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర కొంతవరకు దింపుదాం. పార్ట్లీ పూర్తిగానే దింపాలి. కంప్లీట్గా క్లోజ్ చేద్దాం ఆ రెంట్కి. అప్పుడు వాటర్ లెవెల్ బిల్డప్ అవుతుంది. బిల్డప్ అవటానికని ఎండిడిఎల్ వరకు వాటర్ రావాలి 2 పంప్ హౌసుల్లోనూ. అంటే ఫస్ట్ అన్నారంలో రావాలి, తర్వాత సుందెళ్లలో రావాలి. దగ్గరగా 8 TMC వస్తే గాని రెండింట్లోనూ మొత్తం మీద పంపు చేస్తే గాని ఆ ఎండిడిఎల్ ఆ 2 పంప్ హౌసుల్లోనూ రావు. సో గేట్స్ ఆ 8 TMCలు వచ్చేంత వరకు గేట్స్ క్లోజ్ చేసే ఉండాలి. ఎందులోనూ? అన్నారంలోనూ సుందెళ్లలో కూడా. బహుశా ఈ 8 TMC ఎంత టైంలో వచ్చేస్తుంది? మేబీ 5 days అనుకుందాం, 6 days అనుకుందాం, లేకపోతే 4 days అనుకుందాం. సో అంతవరకు మినిమం రావాలి. తర్వాత ఇంకో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అది రెండో గ్రూప్. మొదటి గ్రూప్ థింకింగ్. మరి మేడిగడ్డ అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర గేట్స్ క్లోజ్ చేస్తున్నాం కదా. ఎన్ని రోజులు ముందేమో ఫస్ట్ మినిమం డ్రాడౌన్ లెవెల్కి తీసుకురావాలంటే 8 days. అప్పుడు కానీ మనం ఉపయోగించలేము ఆ వాటర్ని, అసలు పంపు చేయలేము. ఎందుకంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే కొంచెం తగ్గినా కూడా పంప్ హౌస్లోకి వాటర్ వెళ్ళదు పంపుల్లోకి. అందువలన మినిమం 8 days. తర్వాత ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు కూడా ఈ గేట్స్ క్లోజ్డ్గానే ఉండాలి. లేకపోతే
మేడిగడ్డ దగ్గర పంప్ చేసిన వాటర్ మళ్ళీ గోదావరిలోకి వెళ్ళిపోతుంది కిందకి. ఓకే. అదే రకంగా అన్నారం దగ్గర పంపు చేసింది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, సుందెళ్ళది కూడా అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్స్ట్రీమ్కి మనం పంపు చేసిన యూజ్ ఉండదు. ఓకే. కాబట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర క్లోజ్ గానే పెట్టాలి కదా అని రెండో గ్రూప్ ఆర్గ్యూ చేస్తుంది. అది వైలేషన్ ఆఫ్ NDSA నామ్స్. Yes. అది ఫర్దర్ డ్యామేజ్, ఇప్పటికే కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది. అన్నారం కుసుందిలకు డ్యామేజ్ జరిగింది. మన శాటిలైట్ పిక్చర్స్ లో కూడా కనిపించింది, చూస్తూనే ఉన్నాం. అక్కడ కూడా బ్లాక్స్ కొట్టుకుపోయినాయి, అక్కడ కూడా కొట్టుకుపోయింది. అది ఇంకా అగ్రివేట్ అవుతుందా అని రెండో పాయింట్ ఆఫ్ వ్యూ. నిజమే, రెండు పాయింట్లు కూడా కన్సిడరేట్ చేస్తే ఎస్, రెండు పాయింట్లోనూ వాదన ఉంది. కానీ పర్సనల్ గా నా ఒపీనియన్ ఏమిటంటే, గేట్లు అన్నారం దగ్గర కంప్లీట్ గా ఓపెన్ చేసి, సారీ మేడిగడ్డ దగ్గర అలాగనే ఓపెన్ చేసే ఉంచి, అన్నారం దగ్గర సుందెళ్ళ దగ్గర క్లోజ్ చేసి పంపు చేద్దాం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గరే MDDL కంటే తక్కువగా పడిపోయింది అనుకోండి, న్యాచురల్ గోదావరి ఫ్లో, అంటే ప్రాణహిత నుంచి వచ్చే ఫ్లోయే ఇన్సఫిషియెంట్ గా ఉండి MDDL దగ్గరికి మేడిగడ్డ దగ్గర వాటర్ రాకపోతే అప్పుడు పరిస్థితి వేరు. మేడిగడ్డ దగ్గర గోదావరి ఫ్లో కపుల్డ్ విత్ ప్రాణహిత ఇన్ఫ్లో ఎట్ ది కాన్ఫ్లుయెన్స్ పాయింట్, మనం గనక పంపు చేయగలిగితే MDDL దగ్గర వాటర్ ఉండి అదే మెయింటైన్ అవుతూ, పంపు చేసినా కూడా అదే మెయింటైన్ అవుతూ ఉండాలి, ఉంది అని అనుకుంటుంటే అన్నారం దగ్గర సుందెళ్ళ దగ్గర గేటు క్లోజ్ చేస్తే కొంత రిస్క్ తప్పకుండా ఉంటుందనే ఉంది, రిస్క్ ఉంటుంది. డ్యామేజ్ ఇప్పటికే అయింది. 20 రోజులు, నెల రోజులు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ప్రొవైడెడ్ ఎట్ మేడిగడ్డ వాటర్ కమింగ్ ఫ్రమ్ ప్రాణహిత ఈజ్ మెయింటైనింగ్ ఏ లెవెల్ అబౌవ్ MDDL. ఓకే. మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ ఉండాలి. ఎంత 16 TMCలు అయితే ఇక్కడ మినిమం డ్రా డౌన్ లెవెల్ మీరు 93 మీటర్లు దాటి ఉండాలి. 93 మీటర్లు దాటి ఉన్నప్పుడు అక్కడ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు 1,00,000 క్యూసెక్లు ఉండి ఇప్పుడు తగ్గిందట, 18,000 20,000 క్యూసెక్లు అయిందట. అక్కడే గనక మేడిగడ్డ దగ్గర పడిపోతే అసలు ప్రాబ్లమే లేదు, మనం పంపే చేయలేం, లిఫ్టే చేయలేం. కాబట్టి మేడిగడ్డ దగ్గర అట్లీస్ట్ ఆ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటే MDDL ఆర్ స్లైట్లీ అబౌవ్ MDDL మెయింటైన్, కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ ఉంటే, ఈవెన్ వైల్ పంపింగ్ ఎలా ఉండాలి, పంపింగ్ చేస్తుంటే కూడా అన్నారంకి సుందెళ్ళకి పంపింగ్ చేస్తుంటే కూడా ఆ వాటర్ లెవెల్ పడిపోకూడదు అక్కడ. అది ఉంటే నేను అనుకోవటం రిస్క్ ఉంది తప్పకుండా అప్పుడు కూడాను. బట్ రిస్క్ లేకుండా ఏ పని అవ్వదు. మనకు రోడ్డు మీద వెళ్తే ఎన్నో యాక్సిడెంట్లు వింటున్నాం అని రోడ్డు మీదకి వెళ్ళటం మానేసామా? ఫ్లైట్ లో వెళ్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్య. ఫ్లైట్ ఎక్కడం మానేసామా? రిస్క్ అన్నది మేజర్ రిస్కా మైనర్ రిస్కా? నేను అనుకోవడం, మనకు ఆపరేషన్ అనుకోండి, డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు మేజర్ రిస్కా, ప్రతి ఆపరేషన్ రిస్క్ ఉంటుంది, మైనర్ రిస్కా మేజర్ రిస్కా అని అడుగుతారు. ఓపెన్ హార్ట్ అయితే మేజర్ రిస్క్, అదే స్టెంట్ వేయడం అయితే మైనర్ రిస్క్. ఇది నేను అనుకోవటం సమ్వాట్ మైనర్ రిస్క్ అనే అనుకుంటున్నాను. ఎందుకని అనుకుంటున్నాను, నేను దాన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి కదా. ఇది గట్ ఫీలింగ్ కావు. ఇంజనీరింగ్ ఒక గట్ ఫీలింగ్ అంటే ఓకే చేసేద్దాం ఇలాగా అన్నది కాదు. దీనికి కూడా అనాలిసిస్ ఉంది. ఏమిటంటే NDSA ఏమిటంది, NDSA కాదు ఎవరైనా ఇప్పటికే ఫెయిల్యూర్ చూసాం. కాంక్రీట్ బ్లాకులు ఫస్ట్ కొట్టుకుపోయాయి, 3 కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయంటే హై వెలాసిటీ ఫ్లో
ఆ కొట్టుకుపోయేట్టుగా చేసింది. దానికి తోడు ఈ పైపింగ్ యాక్షన్ సీపేజ్ కూడా తోడయింది. ఇవన్నీ కలిసి డ్యామేజ్కి లీడ్ అయ్యాయి. ఇది ఫర్దర్గా ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా డ్యామేజ్ పెరగదా? నేను అంటాం పెరగచ్చు, బట్ దెన్ మేజర్గా పెరగదని నేను అనుకుంటున్నాను ఎక్కువగా. ఎందుకంటే యు ఆర్ మెయింటైనింగ్ అట్ MDDL దిస్ వాటర్ లెవెల్. మనం యాక్చువల్గా ఎప్పుడు కొట్టుకుపోయాయి? పాండ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు. మనం ఏం చేసాము? మేడిగడ్డ, అన్నారం అండ్ సుందెళ్లలో ప్రతిసారి పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకొచ్చాం. పాండ్ లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ పాసిబుల్, అంటే లార్జెస్ట్ హెడ్ పాసిబుల్. లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కోసమని, మంచి కోసమని అవి అలా మెయింటైన్ చేసాం. కానీ ఆ స్టిల్లింగ్ బేసిన్ సరిగ్గా డిజైన్ చేయకపోవటం మూలాన, ప్రొవైడెడ్ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లెంగ్త్ పూర్తిగా ఉండకపోవటం మూలాన, మిగతా ఎన్నో అదర్ కాజెస్ కూడా ఉంటాయి. వీటి వలన అది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చాలా కాషస్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి చోట మేడిగడ్డ దగ్గర నుంచి, కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటిలోంచి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని MDDL కంటే పెరగనివ్వకూడదు. MDDL కంటే పెరిగితే ఏమవుతుంది? హెడ్ ఫర్ ది సర్ఫేస్ వాటర్ ఫ్లో, గేట్స్ ఎలాగా క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి సర్ఫేస్ వాటర్ ఉండదు. ఎక్కడి నుంచి? అన్నారం దగ్గర నుంచి సర్ఫేస్ వాటర్ ఫ్లో ఉండదు. సుందెళ్ల దగ్గర నుంచి కూడా సర్ఫేస్. మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి పెంచకుండా, అంటే ఇంజనీర్ల విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ చెప్పింది మినిమం డ్రా డౌన్ లెవెల్ 2 ప్రాజెక్టులు కలిపి 8.8 TMCలకు మించకుండా ఉండాలి. ఉంచితే గనక ప్రాజెక్టు కొంచెం ఇబ్బంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ వాటర్ ఉంచితే ప్రాబ్లం. అందువల్ల మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర కూడా ఫెయిల్యూర్ రావటానికి, ఫర్దర్ గా ఫెయిల్యూర్ అగ్రవేట్ అవటానికి పాసిబిలిటీ ఉంది. బట్ మనం MDDL దగ్గరే ఉంచుతున్నాం, కాషస్ గా, ప్లాన్డ్ గా అబ్జర్వ్ చేస్తూ. అప్పుడు ఏమిటి? ఓన్లీ సీపేజ్, గేట్స్ ఎలా క్లోజ్ చేసాం, ఇంకా సర్ఫేస్ వాటర్ ఫ్లో క్వశ్చన్ లేదు. ఇంకా ఫెయిల్యూర్ డ్యూ టు సర్ఫేస్ వాటర్ లేదు, ఫెయిల్యూర్ డ్యూ టు పైపింగ్, సీపేజ్ ఓన్లీ విల్ దేర్. సో ఇప్పుడు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు విత్ మైనర్ రిస్క్. ఎట్లా భద్రాచలం ముంపుకు గురవుతుందా? ఈ సిచ్యుయేషన్ లో అంటే డ్యామేజ్ అయితే భద్రాచలం దగ్గర ముప్పు గురవుతుందా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. డ్యామేజ్ కాకుంటే నేనంటూ ఒకటేసారి 8.8 TMCలు మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉంటే, అసలు మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉంటే ఫర్దర్ గా డ్యామేజే జరగదేమో అంటున్నాను నేను. ఎందుకని? హెడ్డే తక్కువ చేస్తున్నాం కదా. ఇది డ్యామేజ్ ఎప్పుడైంది? పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకెళ్ళి. నిజంగానే ఈ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు ప్రమాదం ఏమైనా జరిగింది లిఫ్ట్ చేసే దానిలో, అప్పుడు భద్రాచలం దగ్గర ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఉండదు. భద్రాచలం ఇప్పుడు చాలా హై ఫ్లోస్, అన్ని గేట్స్ ఓపెన్ అయినప్పుడు హై ఫ్లోట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో గేట్స్ ఓపెన్ ఎప్పటి నుంచి కంప్లీట్ గా ఓపెన్ గా పెట్టాము? 2024, 2025, 2026లో హాఫ్ ది ఇయర్ అయింది. సో న్యాచురల్ ఫ్లో ఏది వస్తుంటే అది వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ వెరీ లార్జ్ ఆల్రెడీ. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఏ ఫ్లడ్ ఇయర్, హై ఫ్లడ్ ఇయర్. అప్పుడు కూడా తప్పకుండా 24,000 క్యూసెక్స్, 25,000 లక్షల క్యూసెక్స్ అవి వచ్చే ఉంటుంది. సో మరి ఇట్లా సేమ్ మేడిగడ్డలో కూడా గేట్లు మూసివేసి మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి లిఫ్ట్ చేయొచ్చా? మేడిగడ్డ దగ్గర కూడా గేట్లు మూసేయచ్చా? మేడిగడ్డ దగ్గర మినిమం గేట్లు మూసేయచ్చా అంటే అన్నారం సుందిల కాకుండా అప్పుడు కూడా MDDL దగ్గర మెయింటైన్ చేసామనుకోండి. ఒక 7th బ్లాక్ లో ఎలాగో అది కంప్లీట్ గా క్లోజ్ చేసేసి 7th బ్లాక్ లో అక్కడికి వాటర్ రాకుండా అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది క్వారంటైన్ చేసి కంప్లీట్ గా అవే ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో కాఫర్ డ్యామ్స్ తో క్లోజ్ అప్ చేసి మిగతా బేస్ వాడుకుంటేనే ఉండొచ్చు. కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా పార్ట్లీ అయినా క్లోజ్ చేయొచ్చు,
ఓకే, ఏం చెబుతుంది సో మీ ఉద్దేశంలో సార్ ఫైనల్ గా మైనర్ రిస్క్ తో నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది కాదు, వెరీ మైనర్ రిస్క్ తో ఇబ్బంది రాదని అనుకోండి. ఎందుకంటే హెడ్ తక్కువ, మీరు అప్పుడు పాండ్ లెవెల్ మెయింటైన్ చేశారు అక్కడ. ఇక్కడేమో వేరే డౌన్ స్ట్రీమ్ సైడ్ లో వాటర్ లెవెల్, మెయింటైన్డ్ లెవెల్ దట్ ఈస్ వెరీ హై. మీరు చూసారు కదా ప్రతి బ్యారేజ్ లోను 10 మీటర్లు అలాగ ఉంది. వేరే మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టినప్పుడు పాండ్ లెవెల్ క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3-4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా అంత బ్యారేజీలకు రిస్క్ ఉండదు, బ్యారేజ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ దెన్ అప్పుడు అంటే ప్రభుత్వం ఈ రిస్క్ తీసుకోవచ్చు, పైగా స్మాల్ గేట్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడే వెరీ హై వెలాసిటీ వస్తుంది. ఓకే, క్రాక్ గేట్ ఓపెనింగ్ అన్నాను చూడండి, అలాంటి స్మాల్ గేట్ ఓపెనింగ్స్. గేట్ ఓపెనింగ్ పెరిగిన కొలది ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ఫ్లో కూడా పెరుగుతుంది. కాబట్టి అప్ స్ట్రీమ్ ఫ్లో లెవెల్ మైనస్ ది డౌన్ స్ట్రీమ్ ఫ్లో లెవెల్ ఈజ్ ద హెడ్ causing both surface water flow as well as seepage is small. So destruction or damage due to surface flow as well as seepage flow will be marginal, will be minimal. ఒక్కటి మనం కొంతవరకు ఈ కాంక్రీట్ బ్లాక్స్ మళ్ళీ రెస్టోర్ చేయగలమా, కొంత ఇంప్రూవ్మెంట్స్ ఈ లోపల కాంక్రీట్ బ్లాక్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మళ్ళీ అది ప్రజెంట్ సిచ్యుయేషన్ బట్టి చెప్పగలం. పనిచేసే వాళ్ళు, ఆ ఇంజనీర్లు, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో రీప్లేస్ చేస్తారో కాంక్రీట్ బ్లాక్స్ వాళ్లే చెప్పగలరు. అండర్ ది ప్రజెంట్ కండిషన్ కాంక్రీట్ బ్లాక్స్ మళ్ళీ రీప్లేస్ చేయగలమా? కాంక్రీట్ బ్లాక్స్ రీప్లేస్ చేయగలిగితే, బ్లాక్ ప్రొటెక్షన్ పనిచేయగలిగితే, విత్ లో హెడ్ సీపేజ్ డిస్ట్రక్షన్ తగ్గిపోతుంది, సర్ఫేస్ ఫ్లో డిస్ట్రక్షన్ తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం క్రక్స్ తీసుకుంటే ఓవరాల్ గా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ప్రభుత్వం లిఫ్ట్ చేయొచ్చు విత్ మైనర్ రిస్క్. ప్లస్ ఆ డ్యాముల దగ్గర కొంచెం ఏదైనా అటు ఇటు తేడా వచ్చినా ఆపేయచ్చు. అప్పుడు మినిమం డ్రా డౌన్ లో వాటర్ మీ ఎండిడిఎల్ లో పెట్టి విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఏదైతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చెప్పిందో దాని ప్రకారం కొంత దానిలో వాస్తవం ఉంది. హెడ్ యాక్టింగ్ బోత్ ఫర్ సర్ఫేస్ వాటర్ ఫ్లో అండ్ సీపేజ్ విల్ బి స్మాల్, మచ్ లెస్ దాన్ వాట్ ఇట్ వాజ్ ఎర్లియర్ విత్ పాండ్ లెవెల్. పాండ్ లెవెల్ చేసాం అంత స్టోరేజ్ పెట్టుకుందామనే ఉద్దేశంతో. సో కన్నెపల్లి దగ్గర 93 దాటింది కాబట్టి 93 దాటిన తర్వాత లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం చేయొచ్చు, అక్కడే మెయింటైన్ చేసి. సో ఈ బ్యారేజీలు ఏం కొట్టుకపోవు, అన్నారం సుందిలా కొట్టుకపోవడానికి అవకాశం చాలా తక్కువ, మార్జినల్. ఆ రిస్క్ తీసుకోవచ్చా మరి? బ్యారేజీలు కొట్టుకపోతే దాదాపు 7,000 కోట్ల నష్టం కూడా కదా మళ్ళీ. ఇప్పుడు మరి న్యాచురల్ ఫ్లో అవుతూనే ఉంది కదా, 2 ఏళ్ల నుంచి గేట్స్ అన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏమన్నా ఫర్దర్ గా డ్యామేజ్ అయిందా ఈ 2 సంవత్సరాల్లో? న్యూస్ పేపర్స్ లో ఏమీ రిపోర్టింగ్ లేదు. ఆ ఇంజనీర్లే చెప్పగలరు, అది మేనేజ్ చేస్తున్న వాళ్ళు. అది కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఫర్దర్ గా ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ సాయిల్ అంటే ఫౌండేషన్ శాండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చి డిపాజిట్ అవుతుందా? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో జరిగిందా? అది కాస్త ఎగ్జామిన్ చేయాలి. ఇప్పటికే సార్ ఏవి గేట్లు కంప్లీట్ గా ఓపెన్ గా చేసినా కూడా ఆ శాండ్ అంతా కొట్టుకుపోతుంది సార్. సుందేళ్ల నుంచి అన్నారం మధ్యకు వస్తుంది, అన్నారం నుంచి మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ నుంచి ఆ శాండ్ అంతా మేము ఇక్కడ చూస్తున్నాం. ప్రతి చోట శాండ్ అన్ని బేస్ లోను త్రూ ది రివర్ విడ్త్ పెరిగిపోతుంది సార్. మాట్లాడాలనుకుంటారు. సిరిసిల్ల నుంచి దినేష్ గారు ఉన్నారు. నమస్తే దినేష్ గారు. హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి డైరెక్ట్ గా. Like actually I'm a civil engineer background. Nice. So I have some doubt, like I will ask. అడగండి సార్, వింటున్నారు, అడగండి డైరెక్ట్ గా. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు.
ఓకే, నెట్ టీవీ ఏం లేదు. యాక్చువల్లీ సార్ వన్ ఆఫ్ మై డౌట్ ఏంటంటే మనకు ట్రస్ట్ లెవెల్ నుంచి అండ్ ఫినిష్ లెవెల్ లైక్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ లైక్ పాండ్ లెవెల్ ఆ డిఫరెన్స్ వచ్చేసి 11 మీటర్ అని చెప్పేసి మెన్షన్ చేసిరు కదా. సో ఇంత లైక్ బ్లండర్ అప్పట్లో ఇగ్నోర్ అయిందని, దానివల్ల కదా వెలాసిటీ పెరిగి కింద మనకు డౌన్ స్ట్రీమ్ అనేది వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయింది కదా. మీ వాయిస్ పెంచుతారా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, ఆయన పేరు హలో దినేష్ గారు. సార్ హాయ్ సార్. మీ వాయిస్ కొంచెం పెంచండి, నాకు వినపడలేదు అసలు. మీ క్వశ్చన్ రీస్టార్ట్ చేయండి, బ్రీఫ్ గా క్వశ్చన్ ఇవ్వండి. సార్ ఇది మనకు మీరు మీ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేసారు కదా, క్రెస్ట్ లెవెల్ నుంచి పాండ్ లెవెల్ ఆ డిఫరెన్స్ వచ్చేసి ఎప్పుడు 10 మీటర్స్ వచ్చింది మనకు మేడిగడ్డ కానీ నంద్యాల కానీ సుందరం కానీ అని చెప్పేసి అన్నారు కదా. అవునండి, అవును. సో మనకు మీరు కంపేర్ చేసి లైక్ వేరే ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే ఇట్ ఇస్ లైక్ డబల్ ద డిఫరెన్స్. అంత డబుల్ ద డిఫరెన్స్ ఎట్లా ఇగ్నోర్ అయిందని అయితే లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లా అడుగుతున్నా, లైక్ ఎట్లా ఇగ్నోర్ అయిందని వన్ క్వశ్చన్ సార్. ఏమిటండి అంత డిఫరెన్షియల్ లెవెల్? డిఫరెన్షియల్ లెవెల్ ని ఎట్లా ఇగ్నోర్ చేశారు లైక్ డ్యూరింగ్ డిజైన్ అప్రూవల్ ఇంజనీరింగ్ టైం ఎందుకు పెట్టారు అంత డిఫరెన్షియల్ లెవెల్ అంటారు మీరు? అండ్ సార్ వన్ మోర్ థింగ్, సెకండ్ క్వశ్చన్ ఇస్ డౌన్ స్ట్రీమ్ లో మన సాలిడ్ బ్లాక్ అనేది వాష్ అవుట్ అయిపోయిన చెప్పేసి లైక్ హై వెలాసిటీ మేబీ దానికి శాండ్ ఎక్స్ట్రాక్షన్ కూడా వన్ ఛాన్స్ ఉండొచ్చు కదా. సో అది ఎట్లా మనం కంట్రోల్ చేయలేకపోయినాం అనేది సెకండ్ క్వశ్చన్. ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ బ్లాక్స్ మనం కాంక్రీట్ ఏమన్నా లైక్ కాస్టింగ్ షీట్ కాంక్రీట్ పైల్స్ టైప్ ఏమన్నా కాస్ట్ లైక్ సీకెంట్ డిఫరెంట్ లైక్ షీట్ పైల్స్ టైప్ వీ కెన్ యూజ్ నట్, బట్ హౌ ఇట్ ఈస్ లైక్ రిప్లేస్ అనే ఒక చిన్న డౌట్. సో 3 క్వశ్చన్స్ వేశారు కదా మీరు దినేష్ గారు. మొదటి క్వశ్చన్ ఏంటి చెప్పండి మళ్ళీ? మనకు క్రస్ట్ లెవెల్ టు పాండ్ లెవెల్ 11 మీటర్స్ ఓకే, ఫాలో అయ్యాను, చెప్తాను. హై హెడ్స్ అంటే ఇండైరెక్ట్ గా హెడ్ అప్స్ట్రీమ్ సైడ్ హెడ్స్ ఎందుకు అంత ఎక్కువ పెట్టారు? ఎందుకు పెట్టారు? ఒక మంచి ఉద్దేశంతోనే పెట్టారు, ఎక్కువ స్టోరేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. బికాస్ మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. స్టోరేజ్ వాల్యూమ్స్ ప్రొవైడ్ చేయకపోతే ఎక్కడ స్టోరేజ్ చేస్తాము? సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పంపు చేయాలంటే లార్జ్ స్టోరేజ్ ఉండాలి ముందు మేడిగడ్డ దగ్గర. కంటిన్యూస్గా తక్కువ టైంలోనే ఆ వాటర్ని మన రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి లార్జ్ స్టోరేజ్ 160 TMC 140 TMC వీలైతే 170 TMC. మనకు ఎన్నో రిజర్వాయర్స్ ఎన్ రూట్ పెట్టుకున్నాం, ఎన్ రూట్ హోల్ కాళేశ్వరం ప్రాజెక్టులు. అవన్నీ ఫిలప్ అవ్వాలంటే ఈ స్టోరేజెస్ ఎక్కువ ఉండాలి అన్న మంచి ఉద్దేశంతోనే స్టోరేజెస్ ఎక్కువగా పెట్టాం, విచ్ ఈజ్ నాట్ సో ఇన్ మెనీ అదర్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు. ఆ స్టోరేజ్కి తగినట్టుగా గనక కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కన్స్ట్రక్ట్ చేసి ఉంటే బ్యారేజ్ అంతాను టేకింగ్ దట్ ఇన్ టు అకౌంట్ ఈ ప్రాబ్లమ్ 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రక్షన్స్, బోత్ సర్ఫేస్ వాటర్ డిస్ట్రక్షన్, పైపింగ్ డిస్ట్రక్షన్ డ్యూ టు సీపేజ్ ఎరైజ్ అయి ఉండేది కాదు. కాబట్టి ఎక్కువ స్టోరేజ్ నార్మల్గా పెట్టకపోయినా దానికి తగినట్టుగా మనం కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్ స్కీమ్ అయి ఉండేది. రైట్. రెండో క్వశ్చన్ చెప్పండి దినేష్ గారు. ఆయన లేనట్టున్నారు. నెక్స్ట్ రవి ఉన్నారు. ఓకే దినేష్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. డౌన్ స్ట్రీమ్ సైడ్ లో మనం సాలిడ్ బ్లాక్స్ యూజ్ చేసాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ బ్లాక్స్ ఏమైనా పైలింగ్ టైప్ మెథడాలజీ లైక్ కాస్టింగ్ సైట్ టైప్ ఏమైనా మెథడాలజీ యూజ్ చేసి ఉంటే కొంచెం బెటర్ ఉండేమో కదా. అది కాదు, కాంక్రీట్ బ్లాక్స్ పెట్టవలసిందే. ఆ కాంక్రీట్ బ్లాక్స్ అన్ఫార్చునేట్లీ సూపర్ క్రిటికల్ వెలాసిటీ కానీ ఒక ఆరిఫిస్ ఫ్లో టైం డైరెక్ట్గా జెట్ వచ్చి ఇంపింజ్ అవటం కానీ జరిగింది కాబట్టి ఆ కాంక్రీట్ బ్లాక్స్ కొట్టుకుపోయాయి. కాంక్రీట్ బ్లాక్స్ని రీప్లేస్ చేస్తూ కొత్త అరేంజ్మెంట్ ఏం పెట్టలేము. కాంక్రీట్ బ్లాక్స్ ప్రాపర్గానే డిజైన్ చేసి పెట్టారు కానీ ఆ ఫ్లోలు మాత్రం హై వెలాసిటీ ఫ్లో వచ్చింది అండ్ సీపేజ్ వెలాసిటీ ఫోర్స్ కూడా పెరిగింది. రెండును
సీపేజ్ ఫోర్స్ ఎందుకు పెరుగుతుంది? అప్స్ట్రీమ్ హెడ్ పెరగటం వల్ల పెరుగుతుంది. కొంత శాండ్ కొట్టుకుపోతే ఇంకా హెడ్ పెరుగుతూ ఉంటుంది. అది అగ్రవేట్ అవుతుంది. ఒకదాన్ని ఒకటి అగ్రవేట్ చేస్తాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అది. ఒకటి రెండో దాన్ని సపోర్ట్ చేస్తుంది. సచ్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఎరోజన్ మొదటి దాని వలన అవుతూ ఉంటే ఫర్దర్ ఎరోజన్ ఈ రెండో వలన కూడా అవుతుంది. పైపింగ్ ఇస్ ద సెకండ్ కాజ్. సో అది కాంక్రీట్ బ్లాక్స్ని రీప్లేస్ ఇప్పుడు రీప్లేస్ చేయాలి, కానీ ఆ కాంపోనెంట్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ నెక్స్ట్ కాలర్ రవి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మూడో క్వశ్చన్ వేశారు దినేష్ గారు. రవి, గుడ్ ఈవినింగ్ రవి గారు, చెప్పండి. నమస్తే సార్ ఉన్నారు ఇక్కడ, డైరెక్ట్ గా అడగండి క్వశ్చన్ మీరు. హలో, అడగండి సార్, వింటున్నారు, మీరు డైరెక్ట్ గా అడగండి. భరత్ గారు తర్వాత సార్ గారు ఇద్దరికి నమస్కారం అండి. హలో సార్. ఎస్, అడగండి. సార్ ఇప్పుడు సార్ గారు ఏంటంటే ఈ డిబేట్ ద్వారా సార్ ఇంతకు ముందు ఈ ప్రాజెక్టు అసలు ఏమీ కాలేదు అనే వాళ్ళకి, తర్వాత ఇది అసలు ఏది పనికిరాదు అనే వాళ్ళకి అందరికీ సమాధానం దొరికిందండి ఈ డిబేట్ ద్వారా. భరత్ గారు మీకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇద్దరికి సమాధానం దొరికింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక దినేష్ అతను అడిగాడు కదా క్వశ్చన్, ఆల్మోస్ట్ అలాంటిదే క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు పాండ్ లెవెల్ హైట్ ఎక్కువ ఉన్నందువల్ల వాటర్ కాలం అనేది అంటే ప్రెషర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఎక్కడైతే నేరో గేట్ ఓపెన్ చేస్తున్నామో అటువంటి టైంలో వెలాసిటీ అనేది పెరుగుతుంది సార్ చెప్పిన ప్రకారం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి అప్రోచ్ ను దాటి బ్లాక్ ప్రొటెక్షన్ వల్ల అక్కడ హిట్ అవుతుంది ఆరిఫైస్ ఫ్లో అనేది. కరెక్ట్ కదా సార్? వచ్చి ఉంటుంది, బికాస్ జెట్ లాగా పడింది కదా. యాప్రాన్ లెంగ్త్ కనుక యాప్రాన్ లెంగ్త్ ఇంకా లాంగ్ పెట్టి బ్లాక్ ప్రొటెక్షన్ ఇంకా దూరంలో పెట్టామనుకోండి, వినండి, యాప్రాన్ లెంగ్త్ ఇంకా దూరంగా లెంగ్త్ లాంగ్ చేసామనుకోండి ఇప్పుడు పెట్టిన దానికంటే, అప్పుడు ఆ జెట్ యాప్రాన్ మీద పడేది. యాప్రాన్ అంటే ఫ్లోర్ ని హిట్ చేసేది. అప్పుడు ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. నా క్వశ్చన్ కూడా అదే సార్. అయితే ఈ డౌన్ స్ట్రీమ్ అప్రోచ్ ని ఇంకా ఇప్పుడు ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏమన్నా ఎక్స్టెన్షన్ దాన్ని చేసుకుంటే అది యూజ్ లోకి వస్తుందా అనేది నా అదొక క్వశ్చన్ సార్. ఓకే, అదేనా కదండి? అవును సార్, అదే సార్. మీ పేరు ఏమిటన్నారు? నా పేరు రవి సార్. రవి గారు, మీరు ఇంజనీరేనా? సార్ నేను సివిల్ ఇంజనీర్ కాదు సార్, నేను ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ని. ఓకే, ఇంజనీరే మీరు. ఎస్ సార్. ఇంజనీరు చేయలేని పని ఉందా? ఎస్ సార్, లేదు సార్, లేదు. వాస్తవానికి అయితే ఏం లేదు సార్, ఏదైనా చేయగలం. నేషన్ బిల్డర్, ఎకానమీ, హోల్ ఎకానమీ, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఏ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఇన్ ద కంట్రీ. సో ఇంజనీర్ తలుచుకుంటే చేయలేనిది లేదు. ఎంతంత పెద్ద సాహసాలు చేస్తున్నాం. ఇది చిన్నది కంపేర్ టు రాకెట్ సైన్స్ ఇది అని అంటారు చాలా మంది. రాకెట్ సైన్స్ ఏమిటి? అసలు రాకెట్ సైన్స్ చాలా చిన్నదైపోయింది. ఇప్పుడు ప్రతివాడు రాకెట్లు ఎంప్లాయ్ చేస్తున్నాడు. రాకెట్ సైన్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ నౌ. ఇట్ ఈస్ విదిన్ అవర్ రీచ్. అలాంటిది మనం చేయలేమా? తప్పకుండా చేయగలం. యాప్రాన్ లెంగ్త్ పెంచగలం. ఈ రోజున కూడా పెంచలేము. యాప్రాన్ కొంత లెంగ్త్ కట్టారు, ఇదివరకు 50 మీటర్స్ కట్టారు. ఇప్పుడు ఆ 50 మీటర్స్ ఎక్స్టెండ్ చేస్తాం, ఎంత కావాలంటే అంత లెంగ్త్. చెప్పండి భరత్ సార్, ఇంకొక చిన్న కాంప్లిమెంట్ సార్ శాస్త్రి సార్ గారికి. అతను 90 years లో కూడా నేను స్టూడెంట్ ని అంటున్నాడు సార్. ఇప్పుడు 90 ఏళ్ల విద్యార్థికి ఇంకొకసారి నమస్కారం సార్. నమస్కారం. నిజంగా ఎందుకంటే ఇప్పుడు అన్ని తెలుసు అనుకునే వాళ్ళు ఉంటారు. 90 ఏళ్ల వయసులో ఇదంతా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు. విత్ ఇన్ బ్యారేజీ కూలిపోయిందని వార్త చూసిన వెంటనే ఆయన విత్ ఇన్ 1 week లో మొత్తం డయాగ్రామ్ గీసి చెప్పేశారు. నేను 1 year కింద ఆయన ఆర్గ్యుమెంట్ విన్నా సార్. అయితే సార్ ఈ 90 ఏళ్ల విద్యార్థి అనేసరికి మాకు సిగ్గేస్తుంది సార్ అసలు మాలాంటి వాళ్ళకి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు.
యా నెక్స్ట్ కాలర్. ఎస్, హైదరాబాద్ నుంచి రాము గారు ఉన్నారు. నెక్స్ట్ రాము గారు నమస్తే. నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. అడగండి క్వశ్చన్. గట్టిగా మాట్లాడండి, డౌట్ గట్టిగా ఉందండి. మాట్లాడండి. ఇప్పుడు ఒక్క డిబేట్ ఏమొస్తుందంటే, లాస్ట్ టైము 500 years లో హైయెస్ట్ ఫ్లో వచ్చింది ఒకసారి, అప్పుడే తట్టుకుంది, అప్పుడు ఏమవ్వలేదు. అప్పుడు కూడా మేబీ హై వెలాసిటీ వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఇంజనీర్ టు అండర్స్టాండ్ దట్. కానీ అప్పుడు తట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే పిల్లర్ కుంగింది అంటారు కదా, అదొక పొలిటికల్ వేలో కూడా ఎలక్షన్ టైం కి దగ్గరలోనే ఒక ఇన్సిడెంట్ లాంటి జరిగింది. ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ సమ్ వన్ డిడ్ వాంటెడ్లీ? బికాస్ ఇది ఏంటంటే 500 years అబౌవ్ 500 years లో హైయెస్ట్ ఫ్లో వచ్చినప్పుడు కూడా ఏమి అవ్వలేదు. మీరు మొదలు చూడలేదు, మీరు డిబేట్ లో స్టార్టింగ్ దానికి జవాబు చెప్పారు. సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ డిబేట్ చూడలేదు, ఆల్రెడీ చెప్పారు. 528 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు అది గేట్లు ఎత్తున్నాయి, గేట్లు మూసిలేవు కదా. గేట్లు మూసి ఉండడం వల్ల గేట్లు మూసున్నప్పుడే ప్రాబ్లం అయింది. 500 years 25 లక్షల క్యూసెక్లకు డిజైన్ చేసినప్పుడు ప్రాజెక్టు అది రోడ్ ఓవర్ బ్రిడ్జే, ఒక నార్మల్ బ్రిడ్జ్ లాంటిదే. మీరు దానికి స్టార్టింగ్ లోనే జవాబు చెప్పారు. మీరు మళ్ళీ కావస్తే రేపు యూట్యూబ్ లో చూడండి, చేస్తాం. మీరు అడిగిన దానికి జవాబు చెప్పారు ఆయన. 25 లక్షల క్యూసెక్లు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెలాసిటీ ఎక్కువైంది. వెలాసిటీ ఎక్కువైనప్పుడు దానికి తగ్గట్టుగా డిజైన్ చేయలేదు. వెలాసిటీ గేట్లు మూసినప్పుడు మాత్రమే. ఓకే, ఇంకొక డౌట్ అన్నారు కదా, అడగండి. అన్నట్టుగా అవి సైంటిఫిక్ గా ఇలాంటి మీరు మన ఎక్కువ వెలాసిటీ తట్టుకునే కట్టారంటారా, లేదంటే ఇలాగే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినట్టు కట్టారంటారా? మళ్ళీ అడగండి ప్లీజ్ గట్టిగాను. ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నది పైన మన ఫ్లో పైన కట్టారు సార్. అటు ప్రకాశం బ్యారేజ్ కూడా కట్టారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరిగాయో అక్కడ కూడా అలాగే మిస్టేక్స్ లాగా కట్టున్నారా, లేదంటే ఇంజనీరింగ్ మనం మీరు పెట్టినట్టుగా వెలాసిటీ దగ్గర కట్టారా? చెప్పారు స్టార్టింగ్ లోనే, ధవళేశ్వరం బ్యారేజీకి వెలాసిటీ గానీ లేకపోతే పాండ్ లెవెల్ గానీ 3, 4, 5 ఉంది. ఇక్కడ పాండ్ లెవెల్ క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 11 ఉంది, అక్కడ 3, 4 ఉంది. దానివల్ల అక్కడ వెలాసిటీ 3 లేదా 4 మీటర్లు పర్ సెకండ్ ఉంది, ఇక్కడ వెలాసిటీ 14 meters per second ఉంది. మీరు ఇనిషియల్ పార్ట్ చూడండి. మిగతా బ్యారేజీల్లో ఎంత వెలాసిటీ ఉంది ఇక్కడ మళ్ళొకసారి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి చెప్పాలి. మిగతా బ్యారేజీల్లో వెలాసిటీ 3 meters to 5 meters ఉంటే ఇక్కడ 14 meters per second ఉంది. అంటే నేను ఇంజనీర్ కాదు, నాకు కామన్ మ్యాన్ గా అర్థం చేసుకున్నది చెప్తున్నాను. ఎందుకంటే సార్ మళ్ళీ రిపీట్ చేస్తే కొంచెం ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి నేను ఆయన చెప్పిన క్రక్స్ పాయింట్ చెప్తున్నా. అందరూ ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి తప్పకుండా. ఎస్, నెక్స్ట్ పెద్దపల్లి నుంచి శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారు. ఎస్, నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం మేడం. నమస్తే, అడగండి. భరత్ గారు మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకనంటే ఈ ఇంత మంచి ఇంజనీర్ ను తీసుకొచ్చి మీరు కూర్చుండబెట్టి ఈ ప్రాజెక్ట్ మీద ఇంత సవివరంగా వివరించినట్టు అందరి కళ్ళు తెరిపించి తెలంగాణ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు అందరికీ కళ్ళు తెరిపించి ఈ భీష్మ పితామహుని రియల్ గా చెప్తున్నాను, ఈ ఇంజనీర్ గారికి 100,000,000 వందనాలు. ఇక్కడ ఏం జరిగిందంటే భరత్ గారు, ఇంకొక కుట్ర జరిగింది. అన్నారము సుందిల్ల 2 డ్యాము ఇవి ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా డ్యాములు. డ్యాము ఈ స్పిల్ వేలు ఉన్నాయి కదా, స్పిల్ వేల దగ్గర ఇసుక తీసారు సార్. ఇది కుట్ర కోణం. ఇది మీరు ఒకసారి గొంతు పెంచండి, మీరు చూడండి. ఆడియో పెంచండి. స్పిల్ వేలలో మీరు ఈ సీకెండ్ ఫైల్స్ ఉన్నాయి కదా, సీకెండ్ ఫైల్స్ కనబడేంత వరకు ఇసుక తీశారు. ఇది దుర్మార్గం సార్, ఇది చాలా దుర్మార్గం. ఇది రైతుల పట్ల ఎంత అద్భుతమైన ప్రేమ ఉంది అని అన్నది ఇప్పటి జనరేషన్ ఎవరు అసలు యాక్చువల్ గా ఏ మీడియా కూడా బయటికి తీసుకొస్తలేదు. మీరు ఒక కాన్సెప్ట్ మీరు బాగా కష్టపడుతున్నారు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల సర్వైవల్ కు తీసుకురావాలని చెప్పి మీరు బాగా కష్టపడుతున్నారు. మిమ్మల్ని రియల్ గా వీఆర్ అప్రిషియేటింగ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ కాలర్ చూద్దాం. డాక్టర్ రాధాకృష్ణ వేములవాడ నుంచి. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే అమ్మ. నమస్తే, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ ఉన్నారు ఇక్కడ.
సార్ ఇంటర్వ్యూ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. ముందు భరత్ గారు ధన్యవాదాలు, మంచి ప్రోగ్రామ్ పెట్టిండ్రు. థ్యాంక్ యూ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చాలా థ్యాంక్స్ ఫర్ పీజీ శాస్త్రి గారు. ఎడ్యుకేటెడ్ ప్రోగ్రామ్ తర్వాత వృద్ధులైన శాస్త్రి గారికి పాదాభివందనం చేస్తూ నా పెద్ద డౌట్, సరే ఇప్పటి వరకు సార్ చెప్పిండు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో 13 ఫిబ్రవరినే ఫస్ట్ దాని వల్ల బయటపడ్డది అని అవన్నీ చెప్పారు, అవన్నీ అర్థమైనాయి. నా ఒక పెద్ద డౌట్, అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, అది ఇంపార్టెంట్. అప్పుడు డ్యామేజ్ అయింది కదా, అది రిపేర్ చేసిరా లేదా అనే సబ్జెక్టులకు ఎవరు పోవడం లేదు. అంటే బయట విమర్శల్లో కూడా కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేసే స్థితిలో ఉందా, తర్వాత ఇంకొకటి అన్నారం వస్తుంది ఆ పంప్ హౌస్ కూడా డ్యామేజ్ అయింది, అప్పుడు వాటిని రిపేర్ చేసిందా లేదా అనే విషయం మాత్రం ఈ విమర్శకులు ఎవరు కూడా, రాజకీయ విమర్శకులు ఎవరు ఆ సబ్జెక్ట్ తీస్తలేరు. అసలు అది ఇంపార్టెంట్. పంప్ హౌస్ అయితే కరెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు పంప్ చేయాలంటే, దానికి జవాబు కావాలి. ఓకే సార్, కన్నపల్లి పంప్ హౌస్ లో కొన్ని ఇప్పుడు ఆపరేటింగ్ ఉన్నాయా లేదా, పనిచేస్తాయా లేదా అని కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏమంటారు? అది నేను ఆన్సర్ గబుకుని చెప్పలేనండి, నాకు తెలియదు. కానీ స్టార్ట్ చేస్తే గానీ తెలియదు కదా, అది పంప్ చేస్తున్నాయా లేదా స్టార్ట్ చేయాలి. ఇది వరకు డ్యామేజ్ అయిన మాట నిజమే, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము రిపేర్లు చేశామని అంటున్నారు కదా, అది ఇప్పుడు పంప్ చేస్తుందా లేదా అంటే స్టార్ట్ చేయాలి ముందు. స్టార్ట్ చేయటం అంటే పంపింగ్ బిగిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి ఉన్నారు వెంకటరమణ గారు. నమస్తే వెంకటరమణ గారు. నమస్తే మేడం. భర్త గారు నమస్తే సార్. అడగండి మీ డౌట్. సార్ ఇంజనీర్ గారు అక్కడ లైన్ లో మనం మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ రెండు క్లారిటీలు వచ్చినాయి సార్. నిన్నటి వరకు లేని క్లారిటీ ఈ రోజు సార్ ఇచ్చారు సార్. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కన్నెపల్లి మేడిగడ్డ లిఫ్ట్ చేస్తే కన్నెపల్లి సుందిలో కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది, భద్రాచలం మునిగిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ అవి 3 ఒకటే స్టీల్ లో కట్టారు కాబట్టి అవి 2 కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకసారి ఒక అంశం ఏం చెప్పారంటే సార్, ఆ 2 కూడా 2 సంవత్సరాల నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి వాటి తీరుతెన్నులు ఏంటనేది పరిశీలించిన తర్వాత లిఫ్ట్ చేసే అవకాశం ఉంది, అది ప్రాజెక్ట్ కి ఏం డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది రైతాంగానికి చాలా ఉపయోగపడే విషయం. ఇది ఈ ప్రభుత్వం ముందుగా ఆ చర్య తీసుకుని ఉంటే చాలా వెరీ గుడ్ డిసిజన్ తీసుకున్నట్టు ఉండేది. ఆ 2 బ్యారేజీలు డ్యామేజ్ అవుతాయా, ఏమైనా దెబ్బతిన్నాయా లేవా అనేది కూలంకషంగా ఇంజనీర్లతో చర్చించి కనుక ఇప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎల్లపల్లి లిఫ్ట్ చేసుకుంటూ నీళ్లు ఇప్పించుకునే అవకాశం ఉండేది సార్. సార్ మంచి నిర్ణయం సార్ చెప్పారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది దాని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చాలా మందికి క్లారిటీ వచ్చింది. పీసీఆర్ లాస్ట్ కాల్ కనెక్ట్ చేయ ముందు మరొక కాలర్ ఉన్నారు, పీసీఆర్ కనెక్ట్ చేయండి నేను చెప్పిన నెంబర్కి. ఎస్, సో చాలా మందికి ఒక సివిల్ ఇంజనీర్స్ కి లెసన్, కామన్ మ్యాన్ కూడా ఏం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాజెక్టు కుంగుబాటు కూలింది, మేడిగడ్డ కుంగుబాటుకు లోనైంది 3.5 ఏళ్లలోనే. తప్పెవరిది? రాజకీయ నాయకత్వందా, ఇంజనీర్లదా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదా? ఇవన్నీ తెలియాలి కదా, తెలుస్తేనే నెక్స్ట్ ఏం చేయకుండా ఉన్నది కదా. ఎన్డీఎస్ఏ అన్నారం సుందిల్లో కూడా ఫాల్ట్ గ్రహించింది. సరే ఇప్పుడు అన్నారం సుందిల్లో కూడా రిపేరు ఈ మీరు అన్నట్టు ఎనర్జీ డిసిపేటర్స్ కరెక్ట్ గా పెడితే సెట్ అవుద్దా? ఏ బ్యారేజీకైనా అన్నారం సుందెళ్ళ కూడా ఏ బ్యారేజీకైనా ఎనర్జీ డిసిపేటర్ ఉండవలసిందే. సూపర్ క్రిటికల్ ఫ్లో, సబ్ క్రిటికల్ ఫ్లో మార్చవలసిందే. హైడ్రాలజంప్ క్రియేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా అన్నారం సుందెళ్ళ బ్యారేజీలో కూడా ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్ గా చేయవలసింది. ఇప్పుడు అవి సేఫ్ అవుతాయి. లెంగ్త్ ఆఫ్ ది యాప్రాన్ కూడా కొంచెం పెంచాల్సి వస్తుంది. బికాస్ కొంచెం స్టోరేజ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కావాలనుకుంటున్నాం మనం. నేను ఏం చెప్తున్నానంటే చాలా మంది ఎక్కువగా పాండ్ లెవెల్ పెట్టారు అన్నారు. నిజమే, పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టిన మాటలు నిజమే. ఎందుకంటే ఆ డిజైనర్సే దాన్ని డైవర్షన్ స్ట్రక్చర్ గానే
డిజైన్ చేశారు. స్టోరేజ్ ఎక్కువ లేకుంటే ఈ ప్రాబ్లం లేకుండా స్టోరేజ్ తగ్గించి పాండ్ లెవెల్ తగ్గిస్తే ఈ ఇష్యూ రాకపోతుంది. ఈ ఇష్యూ చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఎనర్జీ డిసిపేటర్ కూడా బాగా 16 టీఎంసీల బదులు 5-6 టీఎంసీల స్టోరేజ్ మేడిగడ్డ దగ్గర పెట్టుకుంటే ఇది కాదు. బట్ కేసీఆర్ ఉద్దేశం సమ్మర్ లో కూడా స్టోరేజ్ ని చేసుకుని లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ నాయకత్వం దీని స్టోరేజ్ ఎక్కువ పెట్టాలనుకున్నారు. అది స్టోరేజ్ ఎక్కువ పెట్టే ఉద్దేశం మంచిదే, బట్ ఉద్దేశం క్యారీ అవుట్ చేసే విధానం, నేను ఫాస్ట్ గా టెంపుల్ కు వెళ్ళాలి, ద్వారాలు క్లోజ్ చేస్తారు, దైవ దర్శనం నాకు అవ్వదు అనుకుని ఫాస్ట్ గా డ్రైవ్ చేయాలని అనుకోవటం మంచిదే. కానీ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయితే మరి ఆ ఎగ్జిక్యూటివ్ రాజకీయ నాయకత్వం తొందర పెట్టడం వల్ల కూడా ఇంజనీర్స్ సరిగ్గా దాన్ని చేయలేదు. రాజకీయ నాయకుడు న్యాచురల్ గా కామన్ మ్యాన్ అయినా కూడా అక్కడ గోదావరి బ్యారేజ్ 10 ఏళ్ళు తీసుకున్నారా, మనం 4 ఏళ్లలో ఎందుకు కట్టకూడదు అని అనుకోవటం మంచిదే. టైం తగ్గిద్దాం, బెనిఫిట్స్ తొందరగా వస్తాయని. కానీ వర్క్ బాగా ఏమో తొందరగా కంప్లీట్ చేద్దామనా, లేకపోతే వర్కింగ్ స్ట్రక్చర్ ఉపయోగంలోకి తీసుకొద్దామనా? వర్కింగ్ స్ట్రక్చర్ నాకు ఉండాలి, కానీ ఇది రన్నింగ్ రేసా? రన్నింగ్ రేస్ లో అయితే ముందుగా పరిగెత్తాలి, కానీ పరిగెడుతూ దారిలో పడిపోయాడు అనుకోండి, వాడు లాస్ట్ ప్లే రన్నర్ అవుతాడు కదా, కదలేడు కదా అక్కడి నుంచి. కాబట్టి ఉద్దేశం ఒకటే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా బాగా ఉండాలి. అందుకనే ఇది కలెక్టివ్ ఎఫర్ట్ అండి, ఒక ఇంజనీర్స్ దే బాధ్యత కాదు. లీడర్స్ ఎవరు? లీడర్స్ ఆ ఇంజనీర్స్ లీడ్ చేస్తున్నది సీనియర్ ఇంజనీర్స్, బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కూడా లీడర్స్ అండ్ పాలసీ మేకర్స్. ఈ అందరూ కలిసి ఒక టీమ్ గా పనిచేయాలి. కానీ హైదరాబాద్ ఇది చేసే అని నేను ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయలేరు. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి, మాట్లాడండి సార్ తో. హలో, చెప్పండి. ఎవరు వింటున్నారు సార్, అడగండి మీ డౌట్. శాస్త్రి గారు, నా పేరు శాస్త్రియే. ఓకే, మీ పేరు శాస్త్రియే, సంతోషం. థ్యాంక్ యూ సార్. It is one of the best program I had today for the programming, and I'm very so happy that you gave the correct information for all the people in Telangana. Thank you అండి. శాస్త్రి గారు చెప్పండి, మీ క్వశ్చన్. అంత అయిపోయింది, చాలా బాగుంది, సో హ్యాపీ. నౌ మై పాయింట్ ఇస్, కైలేశ్వరం ఇట్లా అయింది, మెడిగడ్డ ఫ్లాప్ అయింది. You are the most expert Bharat has brought you. We are so happy and with the right information. Now, what is the final thing what we will do to Kailaswaram? Kailaswaram ki final em cheyali? Can you demolish it, leave it, or resurrect it? How to go about? So much money involved. People have gone for the public exchequer. You are the most expert person who know what to go forward with. మీ అడిగిన క్వశ్చన్ చాలా రైట్ క్వశ్చనే. ఉన్న స్ట్రక్చరు ఏం చెయ్యాలి అని. యాజ్ ఎన్ ఇంజనీర్ నేనేమంటానంటే ఎప్పుడూను, ఎస్, స్ట్రక్చర్లో కొన్ని హోల్ సిస్టంలోను స్ట్రక్చర్లోను కొన్ని డ్యామేజ్ జరిగిన మాట నిజమే. ఆ డ్యామేజ్ రెక్టిఫై చేయగలమనే అనుకుంటున్నాను నేను, ప్రయత్నం చేస్తే. అందుకనే గవర్నమెంట్ కూడా దాన్ని వదిలేయాలని అనుకోవటం లేదు, చెయ్యాలనే ఉద్దేశంతోనే ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తోంది, ఇంప్లిమెంట్ చేద్దామని ఈ నెక్స్ట్ 2.5 years లోను. కాబట్టి మంచిదే, దాన్ని ఉపయోగించుకోగలటం. సో థ్యాంక్ యూ పిజి శాస్త్రి గారు. చాలా విస్తృతమైన దాదాపు 2.5-3 hours పైన మనం డిస్కస్ చేశాం కాళేశ్వరంలో మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అని చెప్పలేం, మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ, లేదా అన్నారం సుందిల్లా బ్యారేజ్ కూడా ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాయన్నది చాలా విపులంగా విస్తృతంగా చర్చించారు. ప్రజాబాహుళ్యంలో చర్చ జరగాలి,
ప్రభుత్వం కూడా ఆయన ఈ చూడాలి పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చూడాలి. శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఈ స్కీమ్ ఈ పాలసీ మంచిది అసలు ఏమిటి? ఓకే, ఓవరాల్ గా ఏంటి స్కీమ్ పాలసీ మంచిది? కూర్చుని అడగండి. స్కీమ్ పాలసీ మంచిదనే కాళేశ్వరం ఏం కాళేశ్వరం ప్రాజెక్టు కి ముందు దాని ఫోర్ రన్నర్ ఎవరు? ఏమిటది మిట్టి కర్ణాటకలో కాన్ఫరెన్స్ మిట్టిగూడనా మెట్టుగూడ కర్ణాటక. మొదట్లో ఆయన రాజశేఖర రెడ్డి ప్లానింగ్ లో ఉన్నది వచ్చింది ఏమిటి? ఏ ప్రాజెక్ట్ ఇది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే ఆల్మోస్ట్ ఇది కూడాను కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, స్టోరేజెస్ పెంచారు చాలా చోట్ల. చెప్తానండి. అసలు ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఒక పెద్ద రిజర్వాయరు, దాని నుంచి ఒక మెయిన్ కెనాలు, లేకపోతే ఒక పెద్ద బ్యారేజీ లైక్ సరార్ధర్ కాటన్ బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ, దాని నుంచి ఒక మెయిన్ కెనాలు. ఆ మెయిన్ కెనాల్ లెంగ్త్ ఎంత ఉంటుంది? 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ అలా ఉంటుంది. దాని నుంచి బ్రాంచ్ కెనాల్స్ అవి వస్తాయి. కాబట్టి ఆ సిస్టంలో టెయిల్ ఎండ్ రీచెస్ కి ఎప్పుడు వాటర్ వచ్చేది కాదు. సోర్స్ అంతా కూడా అక్కడ ఉండేది, హెడ్ లో ఉండేది ఆ స్టోర్స్. సోర్స్ నుంచే ఆ లాంగ్ కెనాల్ సప్లై చేసేది వాటర్. నేమ్ సేక్ పేరుకి మాత్రం టెయిల్ ఎండ్ ఏరియాస్ ఉండేవి. ఆ టెయిల్ ఎండ్ ఏరియాస్ కి వాటర్ వచ్చేది కాదు. ఎందుకని? ఈ అప్పర్ రీచ్ పీపులే ఆ వాటర్ అంతా 2 క్రాప్స్ కానీ అవసరమైతే 3 క్రాప్స్ కానీ తీసుకుని టెయిల్ ఎండ్ రీచెస్ కి మిడిల్ రీచెస్ కి వాటర్ సరిగ్గా వచ్చేది కాదు. ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే సెంట్రల్ సిస్టమ్, ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్. సోర్స్ ఒకటి, దానికంటే ఇది బెటర్. చెప్తా తప్పకుండా, దానికంటే ఇది బెటరే. ఒట్టి సెంట్రల్ గవర్నమెంటే ఉండి హోల్ కంట్రీని రన్ చేయాలి అంటే పాసిబులా? కాదు. కొన్ని టాపిక్సే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, లైక్ సే డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ, అలాంటి పెద్ద టాపిక్స్. మిగతావన్నీ స్టేట్ గవర్నమెంట్స్ కి ఇస్తుంది. సో సెంట్రలైజ్డ్ సిస్టము, డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఎప్పుడు కూడా బెటర్. అందుకనే నేను చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఏం చెప్పేవాడిని, వెరీ ఫేవరబుల్ ప్రాజెక్ట్ సైట్స్ అయిపోతున్నాయి, కట్టేస్తున్నారు అక్కడ స్ట్రక్చర్స్. అన్ఫేవరబుల్ సైట్స్ కూడా మనం ప్రాజెక్టులు కట్టగలమా, స్ట్రక్చర్స్ కట్టగలమా? అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఇదివరకు అన్ని గ్రావిటీ కెనాల్ సిస్టమ్స్ ఉండేవి, ఈజీ కాబట్టి, పంపింగ్ లేదు కాబట్టి, పవర్ అంత లేదు కాబట్టి కంట్రీలో. అలాంటి సైట్స్ అయిపోయాయి. అయినప్పుడు ఏమవుతుంది, మనం చిన్న చిన్న అన్ఫేవరబుల్ సైట్స్ కూడా, అన్ఫేవరబుల్ సైట్ ఏమిటి? ల్యాండ్ ఏమో హయ్యర్ లెవెల్, సోర్స్ ఆఫ్ వాటర్ ఏమో లోవర్ లెవెల్. అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ సిస్టంలో దక్కన్ ప్లాటో కాబట్టి ల్యాండ్ ఈజ్ ఎట్ ఏ హై లెవెల్, 400 మీటర్స్, 500 మీటర్స్, 600 మీటర్స్ లెవెల్లో ల్యాండ్ ఉంది. రివర్ ఏమో 100 మీటర్స్, 120 మీటర్స్, 140 మీటర్స్ ఆ లెవెల్లో ఉంది. ఇది అన్ఫేవరబుల్ సిస్టమే ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంత లిఫ్ట్ చేయగలమా? 400 మీటర్స్, 500 మీటర్స్, 300 మీటర్స్, ఎంత పవర్ అవుతుంది అని ఇలాంటి వదిలేసేవాళ్ళు ఇదివరకు. కానీ అవి కూడా వాడుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. సో నేను మొదల నుంచి కూడా చెప్తున్నాను, ఫేవరబుల్ సైట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే కుదరదు. ప్రజల కోసమని అన్ఫేవరబుల్ సైట్స్ కూడా ఉపయోగించుకోవాలి. ఇదివరకు ఉన్న బెనిఫిట్ కాస్ట్ థింకింగ్ కొంచెం మారాలి.
దానికి మోడరేషన్స్ చేయాలి, సింపుల్ గా కాకుండా. కాబట్టి పంపింగ్ సిస్టమ్స్ మొదటిసారిగా లార్జ్ స్కేల్ పంపింగ్ సిస్టమ్ తెలంగాణలోనే వచ్చింది. అలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లార్జ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ కి లిఫ్ట్ ద్వారా వాటర్ వచ్చింది. తర్వాత ఎన్నో అలాంటి లిఫ్ట్ సిస్టమ్స్ తెలంగాణలో స్టార్ట్. అంటే మిగతా రేపు డిస్కస్ చేద్దాం సార్ ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్, ఎందుకంటే రేపు దీని మీద అసలు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవ్వచ్చా లేదా పాయింట్ కంప్లీట్ చేస్తాను. ఏంటంటే సో అలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ సిస్టమ్ కి చాలా అబ్జెక్షన్ వచ్చింది ఆ రోజుల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వటానికి నేను అప్పుడు చైర్మన్ గా ఉండేవాడిని. నేను ఆర్గ్యూ చేశాను. ల్యాండ్ ఏమో హై లెవెల్లో ఉంది, ఎట్ ఎ లెవెల్ ఆఫ్ అబౌట్ 400 to 500 meters. Source of water like Godavari or Krishna is at a low level. So how do you get the water onto the land? ప్రజలందరూ ల్యాండ్ మీదే ఉన్నారు. అగ్రికల్చర్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆన్ ది ల్యాండ్, ఇండస్ట్రీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ది ల్యాండ్, డ్రింకింగ్ వాటర్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆన్ ది ల్యాండ్, బికాస్ పీపుల్ ల్యాండ్ మీద ఉంటారు. సో హౌ డూ యూ గెట్ ద వాటర్? యూ విల్ హ్యావ్ టు లిఫ్ట్ చేయాల్సిందే. ఇదివరకు నా థింకింగ్ ప్రకారం ఇది అన్ఫేవరబుల్, ఇవాళ థింకింగ్ ప్రకారం ఇట్ ఈస్ నెసెసరీ, నాట్ సింప్లీ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్. యువర్ బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ మస్ట్ చేంజ్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్. Therefore, first major lift irrigation system in India started while I was the chairman, while I convinced all my other members and made them agree for the proposal. It started in Telangana, eliminating Madhavareddy irrigation which project, is very successful. Lift irrigation project. Yes, sir. So, mana thinking మార్పులు రావాలి. Okay. Thank you very much, PG Shastri garu. సో ఇది రెహానా పిజి శాస్త్రి గారితో దాదాపు 3.5 hours మారథాన్ డిస్కషన్ ఆన్ కాళేశ్వరం లో మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయచ్చా లేదా. ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్షాలు, ఇంజనీర్లు అందరూ కూడా దీన్ని చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. సో కాళేశ్వరం సంబంధించి నెక్స్ట్ ఇది చాలా క్రూషియల్ రైతులకు, ప్రజలకి, రాజకీయ పార్టీలకు అందరికి, కాబట్టి కంటిన్యూ చేస్తాం ఈ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ డాక్టర్ పిజి శాస్త్రి గారు. చాలా అంటే కాలర్స్ మాట్లాడింది మీరు చూసారు కదా. జీ తెలుగు న్యూస్ కి మీరు వచ్చి అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇదే టాపిక్ మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కంటిన్యూస్ గా మేము 2 weeks నుంచి దీని మీదే డిఎన్ఏ చేస్తున్నారు ఆల్రెడీ భరత్ గారు. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ దీని రిలేటెడ్ వాళ్ళే మళ్ళీ ఎక్స్పర్ట్స్, నాట్ అదర్ పీపుల్, పొలిటీషియన్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ. ఇవాళ ఇంకా ద బెస్ట్ ఎక్స్పర్ట్, లివింగ్ లెజెండ్. మేము చెప్పినట్టు మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేమందరం అలాగే అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు జీ తెలుగు న్యూస్. థ్యాంక్ యూ. సో ఇది వాటి డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.